ఇందిరమ్మ రాజ్యం అంటే సంక్షేమ రాజ్యం వస్తుందేమో అనుకున్నారు ప్రజలు. కానీ ఇందిరమ్మ రాజ్యం అంటే అక్రమ కేసులు, ఇందిరమ్మ రాజ్యం అంటే అణిచివేతలు, ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధాలు. ఆనాడు 50 ఏళ్ల కింద విధించిన ఎమర్జెన్సీని మళ్ళీ తలపించే విధంగా ఇందిరమ్మ రాజ్యం అంటేనే భయమయ్యేటట్టు ఇవాళ మళ్ళొక్కసారి పేదల మీద, గిరిజనుల మీద, దళితుల మీద దాడులు చేస్తూ చివరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే, రీట్వీట్ పెడితే నల్లబాలు అనే ఒక బలహీన వర్గాల తమ్ముడు శశిధర్ గౌడ పిల్లగాని పేరు, ఆయన తీసుకుపోయి ఇలా జైల్లో పెట్టిండ్రు. అందుకే ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ప్రజలకు అర్థమైంది, ఆనాటి రోజులు అంటే ఏందో అర్థమైంది, మార్పు అంటే ఏందో అర్థమైంది, అన్ని విషయాలు అర్థమైనాయి. కాబట్టే కర్రుగాల్చి వాత పెట్టడానికి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ అందరితో ప్రెస్ మిత్రులతో కూడా వారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ప్రెస్ క్లబ్ మా శ్రీనివాస్ గౌడ్ సాబ్ ఫోన్ చేసి ఇట్లా చర్చ ఉన్నది, మరి మాకు అవకాశం ఇవ్వండి అంటే వెంటనే వారు అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారికి మర్యాదగా తువాలేసి దాని మీద రాసి నీకోసం ఇంతమంది పెద్దోళ్ళు నిలబడి, మాజీ హోంమంత్రి గారు, మాజీ అడిషనల్ డీజీపీ గారు, మాజీ మంత్రులు, మా రాజ్యసభ సభ్యులు, మా ఎమ్మెల్యేలు అందరూ నిలబడి నీకోసం కుర్చీ వేసి అర్ధగంట ఎదురు చూసినాం. నీకు నీ కుర్చీకి ఇచ్చే గౌరవం నీకు ఇచ్చినాం. కానీ ముఖ్యమంత్రి గారు మీరు గౌరవాన్ని నిలుపుకునే పద్ధతిలో లేరు. మీరు మీ మాటలు, మీ రోత చేష్టలు ఇవన్నీ తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది. పెద్దలు కేసీఆర్ గారిని మీరు ఎట్లా ప్రతిరోజు దుర్భాషలాడుతున్నారో ప్రపంచం మొత్తం చూస్తా ఉంది. ఒకటి మాత్రం వాస్తవం, నువ్వు 4 రోజులు మోసాలు చేసి తప్పించుకోవచ్చు గాక, 4 రోజులు ఇట్లనే డైలాగులు కొట్టి తొడగొట్టి గతంలో తప్పించుకున్నట్టే తప్పించుకోవచ్చు గాక. ఆయన ముఖ్యమంత్రి గారికి సవాల్ చేసుడు పారిపోడు కొత్తేం కాదు. మీకు యాదుకున్నాలే 2018లో ఇదే సిపాయి డైలాగులు కొట్టిండు. కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. 2018లో ఓడిపోయిండు మా పట్నం నరేందర్ రెడ్డి గారి చేతిలో. ఓడిపోయిన తెల్లారో మర్నాడో సిగ్గు తప్పి మాట తప్పి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో తగుదునమ్మని మళ్ళా నిలబడ్డాడు. అంతకుముందు కొట్టిండు డైలాగ్ 2015లో జిహెచ్ఎంసీలో కనుక టీఆర్ఎస్ సొంతంగా గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. మళ్ళా అప్పుడు కూడా మాట తప్పిండు. ఇవాళ కూడా తొడగొట్టిండు, సవాల్ చేసిండు రైతుల మీద, యువత మీద. ఎప్పుడు వస్తావో రా, కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రండి అన్నాడు. మరి నువ్వు రా 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 అంటే నేను వచ్చిన, నువ్వేమో పత్తలు. రైతు బంధు మీద చర్చ అన్నావు, అదేవిధంగా రైతు శ్రేయస్సు మీద చర్చ అన్నావు, యువతకు ఇచ్చిన ఉద్యోగాల మీద చర్చ అన్నావు. అన్నిటికీ మేము సిద్ధంగానే ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి మళ్ళొక మాట చెప్తా ఉన్నాను, నువ్వు ముఖ్యమంత్రివి, నేను ఒప్పుకుంటా. నువ్వు నాకంటే ఎక్కువ బిజీగా ఉంటావు, నీకు నాకంటే ఎక్కువ పని ఉంటుంది, నేను ఒప్పుకుంటా. అందుకే మళ్ళొకసారి చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ప్లేస్ మీరే డిసైడ్ చేయండి, టైం మీరే డిసైడ్ చేయండి. ఆఖరికి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కు రమ్మంటే కూడా తప్పకుండా వస్తాం. కానీ మీరు ఏ అంశం మీద చర్చ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ తయారు చేసిన గులాబీ దండు, గులాబీ సైనికులం సిద్ధంగా ఉన్నాం. మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆయన మంత్రులు కొత్త పదం నేర్చుకున్నారు. మీ కేసీఆర్ ను రమ్మన్నాం. అరే నీకు నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి, మా పిల్లలు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే గడగడలాడుతున్నావు, నీకు కేసీఆర్ కావాలన్నా? చిన్న పిల్లలు, కాలేలు చదువుకునే పిల్లలు చిన్న పోస్టులు పెడితే దానికే గడగడలాడుకుంటే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతున్నావు, నీకు కేసీఆర్ కావన్నా? నీ లెవెల్కు మేము చాలు, నీ లెవెల్కు మేము సమాధానం చెప్పే సత్తా కేసీఆర్ తయారు చేసిన ఇంతమంది సైనికులకు మాకు ఎవరితోని, నువ్వు నన్నే కాదు, మా ఎమ్మెల్సీలు, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, సీనియర్లు, మా పార్టీలో ఏ నాయకుడైనా నీకు సరిపోతాడు నిజానికి. కానీ నువ్వు ముచ్చట పడుతున్నావు, పేరు తీసుకున్నావని నేను వచ్చినా, మళ్ళా నువ్వు ఎప్పుడు పిలిచినా వస్తా. లేదా నీకు చర్చ చేసే ధైర్యం లేదు, స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని మైక్ కట్ చేసుకుంటా అసెంబ్లీలే టైంపాస్ చేస్తా అంటే అది కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. నీకు నిజంగానే నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే చర్చకు రా, లేకపోతే ముక్కు నేలకు గీసి కేసీఆర్ కు క్షమాపణ చెప్పు. తప్పుడు కూతలు కూసినందుకు నేపాల్లో కూడా ఇట్లనే రాజ్యం కాలేదని చెప్పి AK-47 అని చెప్పి డిన్నర్ అని పిలిచిండు ఫ్యామిలీలు అందరినీ. AK-47 పెట్టి 16 మంది పడపడ కాల్చేసిండు. ఇంక అందరూ వేరు కాబట్టి వాడు ఒకడే మిగిలిండు, వాడే రాజాడు నేపాల్కి. ఇట్లాంటివి ఆదర్శంగా తీసుకుంటారు. మేమేం చేస్తాం, మీ కుటుంబంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కూర్చోవాలి, కుటుంబ పెద్దలతోనో కుల పెద్దలతోనో కూర్చొని పంచాయతీ తెంచుకోవాలి. తమ్ముడి చెల్లెలకు పంచాయతీ ఉంటే, బావబామర్దులకు పంచాయతీ ఉంటే ఎవరినో ఒకరిని కుల పెద్దనో కుటుంబ పెద్దనో పిలుచుకొని పంచాయతీలు తెంచుకోవాలి. కానీ ఈ వీధి బాగోతాలనే ఓ దిక్కు బావ, ఓ దిక్కు బామర్ది, ఇంకో దిక్కు చెల్లె, ఈయన గల్లీలంట ఆమె ఢిల్లీలంట. ఏంటిది? తెలంగాణ సమాజం గమనిస్తలేదా? ఈ వీధి బాగోతాలు మంచివి కావు. 10 సంవత్సరాల అధికారాన్ని చెలాయించిండ్రు,
10 సంవత్సరాల తర్వాత ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు, స్పష్టమైన తీర్పు. ఆ తీర్పును గౌరవించండి. ఇక ఇదొక మార్గం. రెండవది, సరే మీ లైన్లోకే కొంచెం వస్తా, ఎక్కడికైనా వస్తా, ఎక్కడికైనా రామాట, ఎక్కడికొద్దు స్వామి, ఎర్రవల్లి ఫామ్ హౌస్కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తా, ఏం ప్రాబ్లం లేదు. తారీఖు చెప్పు, మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము. చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు, రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ వేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి చంద్రశేఖరరావు గారు. మొత్తం మాక్ అసెంబ్లీ అని తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు నిర్వహించేవాళ్ళు. శ్రీనివాసరెడ్డి గారు కూడా అప్పుడు అందులో ప్రశ్నలు అడిగి మమ్మల్ని అందరినీ మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే, మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా, అన్ని వివరాలు చర్చించుకుందాం. కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా, నాకేం బేసిజాలు లేవు. నాకంటే సీనియర్ ఆయన పబ్లిక్ లైఫ్ లో, ప్రజా జీవితంలో, అనుభవంలో చంద్రశేఖరరావు గారు. వారి ఆరోగ్యం సహకరిస్తలేదు, లేదు ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే. చర్చలు ముఖ్యమంత్రి లేకపోతే సమర్థవంతమైన అర్థవంతమైన చర్చలు జరగవు. ముఖ్యమంత్రి కూడా ఈ చర్చలు పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను. తారీఖు నిర్ణయించండి. క్లబ్బులు పబ్బులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది, మేము వాటికి దూరం మొదటి నుంచి, ఇప్పుడు కాదు చదువుకునేటప్పటి నుంచి కూడా క్లబ్బులకు పబ్బులకు దూరము. ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి వాటి మీద ఎన్నో బైక్ ఛాలెంజ్లు చేసినాం, గంజాయికి డ్రగ్స్కు వ్యతిరేకంగా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం. ఈగలని ఈ డ్రగ్స్ను నియంత్రించడానికి, గంజాయిని నియంత్రించడానికి, గంజాయి బ్యాచ్లను అణచివేయడానికి ఒక 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 స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసినాము. ఈ డ్రగ్స్ గంజాయిని అమ్మే వాళ్ళని కానీ, వినియోగించే వాళ్ళని కానీ, రవాణా చేసేటోళ్లను తెలంగాణ సరిహద్దులు దాటి లోపలికి రాకుండా ఉక్కు పాదంతో అణచివేస్తున్నాం. కాబట్టి క్లబ్బులు పబ్బుల కల్చర్కి నేను వ్యక్తిగతంగా వ్యతిరేకము. దయచేసి నన్ను క్లబ్బులకు పబ్బులకు పిలవద్దు. అయితే అసెంబ్లీకి పోదాం, లేకపోతే శాసన మండలికి పోదాం. కాదు కూడా పెద్ద ఆయన ఆరోగ్యం బాగాలేదంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కూడా నేను వస్తా. ఇది నా సూచన. ఎవరు పెరిగిన నేపథ్యం వాళ్ళని అట్లా మాట్లాడిస్తుంటే నేను అది కూడా కాదన్నాను. నేను ఊర్లో వ్యవసాయ కుటుంబంలో పెరిగి పొద్దున్నే అన్నం తిని బయలుదేరే అలవాటు. ఈరోజు కూడా పొద్దుగాల 8కి బయలుదేరిన అన్నం తిని బయలుదేరుతాను. నేను మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చే వరకు అన్నా శ్రీహరి గారు అట్లా కుదరదు, అదేంది మాకు అంటారు. కానీ కొన్నిసార్లు మనం కొన్ని వెసులుబాట్లు కల్పించాల్సి వస్తుంది, మినహాయింపులు ఇవ్వాల్సి వస్తుంది. సో మినహాయింపులు ఇచ్చి అయినా సరే మనం చర్చ, అంటే నా ఉద్దేశం చర్చ జరగడం, ప్రజలకు వివరాలు అందించడం, వాస్తవాలను ప్రజలకు చేరవేయడమే మా యొక్క ఉద్దేశము.